చంద్రబాబు గారి మేధావితనం మీద మీరు సంక్షిప్తంగా కామెంట్ చేస్తారా మన శివశంకర్ గారు? ఓకే సార్, ఆయన దేశంలో మేధావి అన్నాడో మరి రాష్ట్రంలో మేధావి అన్నాడో తెలియదు, కానీ ఆయన మేధా విషయంలో నేను కూడా మీరు అన్నట్టు ఒక 2-3 విషయాల్లో నేను కూడాను ఏకీభవిస్తాను. ఎలాంటి అంటే అబద్ధాలను ఎలా నిజాలు చేయాలి, మోసం ఎలా చేయాలి, ఎన్నికల్లో ఎవరిని ఎప్పుడు తిట్టచ్చు. ఈ రోజు చంద్రబాబు మన రాహుల్ గాంధీని తిడదాము, రేపు పొద్దున అవసరమైతే రాహుల్ గాంధీని చేతులు పట్టుకుందాము, మోడీ గారిని వాళ్ళ కుటుంబంతో సహా ఏకపక్షంతో అందరితో తిట్టిద్దాము, అవసరమైతేనే మోదీ గారు మహానుభావులు ఇంతకంటే గొప్ప వాళ్ళు ప్రపంచంలో లేరని పొగిడేద్దాము. ఇది ఆయన మేధస్సుకు మాత్రమే చెల్లింది. ఇంకొకటి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో పుట్టాలనిపించలేదా? ఈ రోజే సడన్ గా ఎందుకు గిరిజన ప్రాంతాల్లో పుట్టాలనిపించిందో నాకైతే అర్థం కాలేదు. అదే విధంగా ఈ మధ్య ఆయన నేర్చుకున్నారు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీరు విజువల్స్ కూడా చూపిస్తున్నారు, ఎవరున్నారు ఒక కాలర్ మైక్ పెట్టుకొని ఇంకొకరిని పెట్టుకోవడము, ఒక సినిమా షూటింగ్ లో వెళ్ళడము, ఆయన తాను హీరోగా తనే మేధావిగా ఎల్లో మీడియాను మానిపులేట్ చేయడం కానీ మేధావితనం అంతా చూపిస్తూ తను ఒక్కడే ఈ రోజు పనిచేస్తున్నాడు, మిగతా 6 కోట్ల మంది కూడాను ఆయన మీద ఆయన పంపిస్తే తింటున్నారనేటువంటిది కూడా నమ్మించడానికి ఆయన మేధస్సు ఉపయోగపడుతుంది. దేనికి సార్ మేధావి? ఆయన మేధావి అయితే ఈ రోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పేద విద్యార్థులకైనా ఒక స్కూళ్ళకు కానీ లేకపోతే కనుక వాళ్ళకి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కానీ వాళ్ళ యొక్క బళ్ళకు కానీ ఏమన్నా ఒక్కటైనా చేశారా? ఆసుపత్రిలో వైద్యం అందించడానికి ఒక్క చిన్నటైనా తీసుకున్నాడా? అదే విధంగా రైతులకు ఈ విధంగా ఇబ్బంది పడతా ఉంటే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి రైతులు ఆదుకుంటామంటే దాన్ని మీరు కాపీ కొట్టారు. అమ్మఒడి మేము తీసుకొని వస్తే మీరు కాపీ కొట్టారు, ఇది తల్లికి వందనం అనేసి. తెలంగాణలో అదే కర్ణాటకలో ఫ్రీ బస్ అంటే మీరు కాపీ కొట్టారు. ఒక్కటైనా సొంతంగా మీరు పెట్టినటువంటి మేధావితనం ఉందా? ఎప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఐటీ పార్క్ తీసుకొని వచ్చి ఎస్టీబై పార్కులు హైటెక్ సిటీ మీడియాను అడ్డు పెట్టుకొని నేను డెవలప్ చేసే ఐటీ అంటారు. తెలంగాణ ఆ ప్రాంతం ఎప్పటి నుంచి అభివృద్ధి చెందితే ఆ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు అన్నం తింటున్నారంటే నేనే అబద్ధాలు చెప్తున్నారు. ఒక్కటైనా కూడాను మీ మేధస్సు నుంచి పుట్టినటువంటి పథకం ఉందా? మీరు కాపీ పేస్ట్ తప్ప ఏదైనా ఉందా? నేను చెప్పిన ఈ పథకాలే. ఈవెన్ లాస్ట్ కి అది ఏమంటారు ఆరోగ్యశ్రీ కూడాను రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వస్తే దేశంలో మొట్టమొదటిసారిగా మీరు కాక మీ మామగారు పెట్టుకొని ఈ రోజు ఎన్టీఆర్ వైద్య భరోసా పెట్టారు. తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు పెడితే మీరు తీసుకొని వచ్చి ఇక్కడ అన్నా క్యాంటీన్ అని కాపీ కొట్టారు. ఏది సార్ మేధావితనము? ప్రజలకు ఉపయోగపడే మేధావితనం ఏంది సార్? అంటే సూపర్ హిట్ అయిందని కూడా చెబుతున్నారు కదబ్బా. సూపర్ హిట్ అయిందా లేదా ఆలోచించుకోండి అంటున్నారు కదా. అదే సార్, అమలు చేయకోకుండా సూపర్ హిట్ గా అమలు చేశారు. అబద్ధాలు చెప్పడంలో సూపర్ హిట్ అయ్యారు. అబద్ధాలు చెప్పడానికి ఎక్కడ సార్, ఎక్కడ సూపర్ 6? మొట్టమొదటి సంవత్సరం తీసుకున్నటువంటి కూడా కొంపలు ముంచేశారు. ఒక్కరినన్నా ఒక సంవత్సరం మొదటి సంవత్సరంలో 1,54,000 కోట్ల అప్పు తీసుకొని ఒక్క పథకమైన అమలు చేశారా? రెండవ సంవత్సరంలో కూడాను నిరుద్యోగ భృతి 3,000 అన్నారు. పాపం ఏమైంది సార్ నిరుద్యోగ భృతి? కనీసం అంటే కనుక ఉండే వాలంటీర్ ఉద్యోగాలు తీసేశారు. సచివాలయ ఉద్యోగాలు రేషనలైజేషన్ పేరుతో వాళ్ళని తీసేస్తున్నారు. తర్వాత అనేక మంది ఉద్యోగాలు తీసేస్తూ ఈ రోజు వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారంటే అది లేకుండా అది నిరుద్యోగ భృతి ఎగరగొట్టారు. 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే గనక ఆయన మేధావితనం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసు. ఎన్నికల కమిషన్ ఇదంతా కూడా ఈ రోజు మాట్లాడుతా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఆంధ్రజ్యోతి ప్రస్థానం మళ్ళా తీసుకొని వస్తారు లేదో మిగతాటికి కూడా వెళదాం. మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు చిత్తూరు నుంచి సంక్షిప్తంగా మాట్లాడారు. నమస్తే కుమ్మని గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. చంద్రబాబు గారి యొక్క చిత్తశుద్ధి ఎలా ఉంటుందంటే, మొన్న అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవం చేసినప్పుడు ఇలా పచ్చని పంట పొలాల మధ్య ముందుగా మోడీ గారిది ఆ టీవీ పెట్టి ఆ టీవీలో ఆయన అక్కడ మాట్లాడిన అక్కడ మాట్లాడుతున్న ప్రోగ్రామ్ ను పెట్టి ఆయన మాట్లాడుతూ చెప్పింది ఏమంటే, ఇంత బాగసకంగా ముందు పార్టీ ఎప్పుడైనా చేసిందా? చేయలేదు. చూడండి రైతుల పట్ల నాకు ఎంత చిత్తశుద్ధి ఉంది అని అలా చెప్పగలిగే సామర్థ్యం వేరే వాళ్ళకి ఉండదు కదా కుమ్మనేని గారు. ఎందుకంటే అలా చేయగలుగుతారు. ఇంకొక ప్రత్యేకమైన ఒక విషయం చెప్తున్నారు కుమ్మనేని గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సచివాలయాలు ప్రతి పంచాయతీకి సచివాలయాలు నిర్మించారు కుమ్మనేని గారు. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే, మీకు మా పంచాయతీ కూడా వచ్చేసింది, 4 సచివాలయాన్ని ఒక సచివాలయం చేస్తున్నారు కుమ్మనేని గారు. ఓకే, ప్రతి పంచాయతీలో ఉన్న హెల్త్ క్లినిక్ తీసుకొని వచ్చి 4 పంచాయతీలకు ఒక హెల్త్ క్లినిక్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సిబ్బందిని అంతా తీసి వేరే జాగ్రత్త చేస్తుంటే రేపు పంచాయతీలో ఉన్న ఎలక్షన్ బూతులను కూడా వేరే అంటే 4 పంచాయతీలు ఒక పంచాయతీలోకి తీసుకెళ్లి బూతులు వేస్తే ఈ జనాలు 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు ఎలా ప్రయాణించగలుగుతారు? ఇక్కడ వాళ్ళు అక్కడ అంటే ఎలా వేయగలుగుతారు కుమ్మనేని గారు? ఇది పెద్ద సమస్యగా తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఇది గ్రామాల్లో ఇప్పుడు గ్రామాల్లో అవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడదాం. సుధాకర్ గారు
రాజమండ్రి నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. నమస్కారం కొమ్మనేని గారు. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ గారు రవాణా మంత్రి అనుకుంటాను ఆయన. కాదు రెవెన్యూ మంత్రి. మీరు విషయం తెలియకుండా ఏ మంత్రో తెలియకుండా మాట్లాడేస్తే అట్లా తెలుసుకున్నా మాట్లాడాలి, జనంలో మాట్లాడాలి. అది కాదండి, ఇప్పుడు మంత్రాలను పోనీ శాఖ చెప్పకుండా తెలివిగా. ఓకే, ఉచిత బస్సు గురించి వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి డెడ్ ఇది జిల్లా పరిధి ఇప్పుడు ఇంకా జిల్లాలను పెంచుతున్నాం, 40 జిల్లాలకు పెంచుతున్నాం అంటున్నారు. ఆ పెంచడం అనేది అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా దిగి ఎక్కనా లేకపోతే అసలు ఆ జిల్లా వరకే పరిమితం చేసినా లేదు, అది కొత్తగా అది కాదు. ఇప్పుడు రాష్ట్రం అంతా తిరగొచ్చు అని చెబుతూ కొత్త స్కీమ్ తీసుకొస్తున్నారు. అయితే బస్సులు మాత్రం ఒకేసారి డైరెక్ట్గా వెళ్ళే బస్సులు కాకుండా రకరకాల బస్సులు మారాల్సిన పరిస్థితి క్రియేట్ చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. దాని మీద ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళు మాట్లాడతారు. 8450 బస్సుల్లో ఉచిత ప్రయాణం, గౌలీగూడ బస్టాండ్ తాకట్టు. ఇందాక చూసాం కదా, ఏది తెలంగాణలో తీవ్ర నష్టాల్లో ఆర్టీసీ, మరోవైపు ఆటో డ్రైవర్ల ఆవేదన విన్నాం.